అంశాన్ని బలహీన వర్గాల ప్రజలు లేదా బలహీన వర్గాల ప్రతినిధులు ఒక వేదికగా కూర్చొని చర్చించి వివరించి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆగస్టు 9వ తారీఖున విజయవాడ వేదికగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కానీ వివిధ పదవులు అలంకరించినటువంటి వారు కానీ లేదా వివిధ కార్పొరేషన్లో పనిచేసినటువంటి వారు కానీ అన్ని కులాలకి ఇంచుమించుగా రిప్రజెంటేషన్ తీసుకున్నటువంటి వారందరూ కూడా కూర్చొని ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ 2 సంవత్సరాలు ఏం చేసింది, చెప్పిన దాంట్లో వాస్తవాలు ఎంత, మోసాలు ఎంత, దీని మీద ఒక సుదీర్ఘమైన చర్చ జరగాలి. ఆ చర్చ జరిగించడం కోసమే రేపు 9వ తారీఖున అవసరమైతే ఒక ఫుల్ డే ఒక సెషన్ కండక్ట్ చేసి అన్ని వర్గాలు వారి వారి యొక్క సామాజిక వర్గ స్థితిగతుల మీద ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వం మీద ఏర్పడిన నమ్మకాన్ని ఆ నమ్మకం ఉంచి అది అందక మోసపోయిన విధానాన్ని చర్చించాలనేటువంటి ప్రధానమైన ఉద్దేశం. ఇప్పటికే గతంలో నేను కానీ రమేష్ గారు కానీ రజనమ్మ కానీ మా పెద్దలు కానీ మేము చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు బలహీన వర్గాల్ని చిన్నగా లేదా బలహీన వర్గాల ఆత్మ గౌరవం మీద దెబ్బ వేశాడు అని అంటానికి ఒక ఉదాహరణ. కారణం 2 సంవత్సరాల 2 నెలలు కాబోతా ఉంది. 52% జనాభా ఉన్నారు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో. బలహీన వర్గాలు 52% ఉంటే నీ మంత్రివర్గంలో గతంలో 14లో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు తదనంతరం 2 బీసీలకి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. ఈరోజు ఆ పదవికి బీసీ అర్హులు దొరకలేదా అనేది మేము పలు దఫాలుగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది ప్రధానమైనటువంటి డిమాండ్. బీసీల ఆత్మగౌరవానికి ఇది పెద్ద శరాఘాతం. బీసీల్లో మీరు బీసీలని ఎలా చూస్తున్నారంటానికి ఇది పెద్ద ఉదాహరణ. ఆనాడు ఉప ముఖ్యమంత్రికి యోగ్యత బీసీలని చెప్పిన చంద్రబాబు గారు ఇవాళ బీసీలని అవమానించడం కాదా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోవాలి. మా బీసీల్లో ఆ చైతన్యం లేదని మీ భావన. దానికోసమే రేపు బీసీ గళాన్ని వినిపించదలుచుకున్నాం. మీరు బీసీలకు లోన్లు ఇస్తాం, అప్లికేషన్లు పెట్టమన్నారు. 3 లక్షల మంది అప్లికేషన్లు పెట్టారు. 2 ఏళ్ళు అయింది, ఒక్కరికి లోన్ ఇచ్చారా? ఒక్క లోనైనా పంపిణీ చేశారా? అంటే వాళ్ళు పనులు మాని ఆఫీసుల చుట్టూ తిరిగి మీ నాయకుల చుట్టూ తిరిగి అప్లికేషన్స్ పెడితే ఒక్క అప్లికేషన్ కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇది మోసం కాదా అనేటువంటి విషయాన్ని సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. బలహీన వర్గాల్లో ఏదో పెడతామంటే ఆశతో వచ్చారు, తీర్చలేనటువంటి పరిస్థితి. మూడోది, ఎందుకు ఇవాళ మీ ప్రభుత్వం చాలా ప్రెస్టేజ్గా మీ మంత్రులు వెళ్ళారు, మీ నాయకులు వెళ్ళారు. మహిళలు సుమారుగా 80,000 మంది ట్రైనింగ్ అయ్యారు మిషన్లు ఇస్తానంటే. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో 2 ఏళ్ళు అయింది. ట్రైనింగ్కో 90 రోజులు వాళ్ళ పనులు మానేసుకుని తిరిగారు. ఒక మిషన్ ఇవ్వడానికి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం చేయలేదు. ఇది బీసీలను మోసగించడం కాదా? ఈ విషయాన్ని కూడా చర్చలో పెడతాం. దానితో పాటుగా మీరు 3 బడ్జెట్లో ఆదరణ, ప్రతి బడ్జెట్లో 1000 కోట్లు చూపించారు. 3 బడ్జెట్లో ఆదరణ కోసం ₹1 ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు. ఆదరణ పథకం అని పేరు చెప్పి 24 బడ్జెట్, 25 బడ్జెట్, 26 బడ్జెట్లో కూడా 1000 కోట్లు పెట్టారు. ఎక్కడ ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అని చెప్పి 850 కోట్లు ఖర్చు చేస్తారన్నారు. ఎక్కడైనా ₹1 ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవాళ ప్రభుత్వంలో అంటే ప్రత్యేకంగా బీసీలు విద్యావంతులు కాకూడదని, బలహీన వర్గాల్లో ఉన్న పిల్లలందరూ కూడా బానిసలుగా ఉండాలని, కేవలం కుల వృత్తులు మాత్రమే వాళ్ళకి కలిగి ఉండాలని ఆలోచన కదా. ఇవాళ చూసాం, మీరేదో తల్లికి వందన అమ్మఒడి పేరు మార్చారు. కొంతమందికి 3,000, కొంతమందికి 7,000. ఇవాళ మీరు పంపిణీ చేస్తున్న విధానం చూస్తే బీసీ పిల్లలు చదవకూడదని ఉద్దేశం. ఫీజు రియంబర్స్మెంట్ తీసుకోండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆలోచించాడు, ఏదో సంక్షేమ పథకం ఇచ్చో
రేషన్ ఇచ్చో ఆరోగ్యశ్రీ ఇస్తో ఆ కుటుంబాలు ఎదగవని, ఆ కుటుంబాలు ఎదగాలంటే ఆ కుటుంబంలో ఉన్న